మనుషుల మధ్య అనురాగాలు కరువై సాటి మనిషిని పట్టించుకోవడానికి కూడా సమయం లేని నేటి స్వార్థ సమాజంలో ఒక సాధారణ యువకుడు మూగజీవాలపై అపారమైన ప్రేమను చాటుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్కు చెందిన రాము అనే యువకుడు ఆప్యాయతకు నిలువెత్తు రూపంగా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రోజూ దినసరి కూలీగా పనిచేస్తూ కష్టపడి జీవనం సాగించే రాము తన సంపాదనలో కొంత భాగాన్ని పెంపుడు జీవుల సంక్షేమం కోసం కేటాయిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం కేవలం ఒక చిన్న పిల్లితో మొదలైన అతని అనుబంధం నేడు ఏకంగా 21 పిల్లులను సొంత పిల్లల్లా సాకే స్థాయికి చేరింది. రోజు ఉదయాన్నే రాము పాల ప్యాకెట్ కొనుగోలు చేయడానికి దుకాణానికి బయలుదేరగానే ఈ 21 పిల్లులు ఒక సైన్యంలా అతని వెంటే పరుగులు తీయడం విశేషం. దినచర్యలో భాగంగా ఉదయం పాలు, మధ్యాహ్నం పెరుగన్నం, రాత్రి వేళల్లో కోడిగుడ్డుతో కూడిన పోషకాహారాన్ని వాటికి క్రమం తప్పకుండా అందిస్తున్నాడు. ఈ దృశ్యాన్ని ప్రతిరోజు చూస్తున్న స్థానికులు ఆ యువకుడు చూపించే అంతులేని మమకారానికి ఆశ్చర్యపోతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో పిల్లి ఎదురొస్తే అపశకునమని, దరిద్రమని నమ్మే మూఢనమ్మకాలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నప్పటికీ రాము మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆ పిల్లులు తన జీవితంలోకి ప్రవేశించిన తర్వాతే తన బతుకు మరింత బాగుపడిందని, తన ఇంట్లో సంతోషం పెరిగిందని అతడు ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు. అనుబంధాలు కరువై, సొంత ఆప్తులే దూరమై అనేక మంది తీవ్ర ఒంటరితనంతో బాధపడుతున్న ఈ రోజుల్లో మూగజీవులను గుండెలకు హత్తుకుంటూ రాము అందిస్తున్న ప్రేమ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. జంతువులకు భాష రాకపోయినా అవిచ్చే ఆప్యాయతను, భావాలను అర్థం చేసుకోవడానికి ఒక మంచి మనసు ఉంటే చాలని అతను ఆచరణలో నిరూపిస్తున్నాడు. తాను కష్టపడి సంపాదించే పరిమిత ఆదాయంలోనే వాటి ఆహార లోటు రాకుండా ప్రతిరోజు ఎంతో బాధ్యతగా చూసుకుంటున్నాడు. మహబూబాబాద్ నేను ఒక పిల్లిని పెంచుకున్నా. దాని ద్వారా 20 పిల్లులు అయినాయి. 20 పిల్లుల్ని రోజు పెంచుకుంటాను. రోజు పొద్దుగాల పాలు, మధ్యాహ్నం పెరుగు, నైటు గుడ్లు కలిపి వాటికి అన్నం పెడతా. డైలీ వాటికి భోజనం పెడతా ఉంటా. రోజుకు 200-300 ఖర్చు వస్తూ ఉంటుంది. వాటిని మంచిగా ప్రేమగా చూసుకుంటా ఉంటా. నేను ఇష్టంతో పెంచుకుంటాను. పిల్లుల వల్ల అపశకనం అంటారు, కానీ అపశకనం లేదు. నాకంతా మంచి జరిగింది. పిల్లుల ద్వారా నేను చాలా లాభపడ్డా. నాకంతా మంచి జరిగింది. పిల్లులని అందరూ మంచిగా పెంచుకోండి. వాటికి భోజనం పెట్టండి. వీలైనంత వరకు వాటిని కొట్టకండి, చంపకండి. మూగజీవాల్ని ప్రేమగా చూసుకోండి, సాదుకోండి. ఒక సాధారణ దినసరి కూలీ అయి ఉండి కూడా 21 పిల్లులకు సమయానికి తిండి పెడుతూ వాటిని ప్రాణంగా చూసుకుంటున్న రాము ఉదారత పట్టణంలో చర్చనీయాంశమైంది. స్వార్థపూరితమైన ప్రపంచంలో జీవాలకు సేవ చేయడంలోనే అసలైన తృప్తి ఉందనే విషయాన్ని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ప్రేమను వ్యక్తపరచడానికి పెద్దగా చదువు గాని, అధిక ఆస్తులు గాని అవసరం లేదని, కేవలం కరుణ నిండిన గుండె ఉంటే చాలని అతను చాటి చెబుతున్నాడు. రాము ప్రదర్శిస్తున్న ఈ అసాధారణమైన అనురాగం ప్రాంతీయంగా ఎంతో మందికి ప్రేరణగా మారుతోంది. ఎలాంటి స్వార్థం లేకుండా మూగజీవుల బాగోగులు చూస్తున్న రాము నిబద్ధతను చూసి ఇందిరానగర్ వాసులు ఎంతో ప్రశంసిస్తున్నారు. రాము ఫ్రెండ్, అతను ఇష్టపూర్తిగా ఒక పిల్లిని తెచ్చుకొని సాదుకుంటే దాన్ని ఎమ్మటి ఒక 20 పిల్లుల దాకా ఆటోమేటిక్గా అవన్నీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ జామ్ అయినాయి. దాన్ని ఇష్టపూర్తిగా సాదుకుంటూ రోజుకు పొద్దుగాల పాలు, మధ్యాహ్నం పెరుగు, సాయంత్రం కోడిగుడ్డు, పాలు, అన్నం ఇట్లా అన్నీ పెడుతుండు. అతనికి వచ్చే 1000 రూపాయలల్లా సగం ఖర్చు వాటికే అయిపోతున్నాయి. అలాంటికి ఆయనకు ఎవరైనా దాతలు ఉంటే ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేయండి. ఏమనగా ఆయనకేమైనా కొంచెం సాయం చేయాలని మీడియా ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నా.